ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 241వ నామం సత్కర్త. అంటే సజ్జనులను ఆదరించే భగవంతుడు కనుక సత్కర్త అన్నారని శంకరుల వారి భావన. సత్ అంటే కర్త అంటే మంచి పనులను చేసేవాడు అని అర్థం. ఉత్తములకు అంటే మంచి వాళ్లకు, హితం అంటే వాళ్ళకి చక్కగా మంచి జరిగేటట్లుగా చేస్తూ ప్రేమతో వాళ్ళని గౌరవించేటువంటి పరమాత్మునికి సత్కర్త అని పేరు. శ్రీరామచంద్రుడు ఏం చేశాడు? యజ్ఞాలను రక్షించాడు. యజ్ఞాలను ఆటంకపరిచేటువంటి రాక్షసుల్ని సంహరించాడు. అక్కడి ఋషులందరినీ కూడా చక్కగా రక్షించాడు. కనుక ఆ ఋషుల్ని పూజించినటువంటి శ్రీరామచంద్రుడంటే అందరికీ కూడా గౌరవము, ప్రేమ. వాళ్ళు శ్రీరాముని పూజించేటువంటి అంటే దైవభావంతో వాళ్ళు రాముని తలిచేవాళ్ళు. అలా మంచి వాళ్లకు మంచి చేస్తూ వాళ్ళని రక్షిస్తూ వాళ్ళని కాపాడుతూ ఉండేటువంటి వాడు గనక ఆయన్ని సత్కర్త అన్నారు. మరి అక్కడ ఋషుల్ని కూడా శ్రీరామచంద్రుడు పూజించాడు. ఆ వనవాసంలో ఉన్నటువంటి ఆ ఋషులందరికీ కూడా వందనాలు, మరి పూజలు చేసినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఈ శ్రీరామచంద్రుడి అవతారంలో ఆయన నేను భగవంతుణ్ణి అవతారం దాల్చి వచ్చాను అనేటువంటిది లేదు, ఏ మాత్రం లేదు. మానవుడిగానే ఆయన పుట్టాడు, అవతారం దాల్చాడు, మానవుడిగానే జీవితాన్ని గడిపాడు. ఆ మానవుడు కష్టాల్లో నష్టాల్లో ఎలా ధర్మాన్ని తప్పకుండా ఎలా నడవాలో చూపించి పరమాత్మ అయినటువంటి శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడు. ధర్మం అంటే శ్రీరాముని స్వరూపంగా చెప్పుకునేటట్లుగా నడిచి వాళ్ళ అందరికీ కూడా పూజ్యనీయుడు అయ్యాడు. పరమాత్మ రామావతారం ఎత్తి, ఎందుకంటే కృష్ణావతారంలో అన్ని మహిమలు చూపించాడు. మరి ఏ అవతారమైనా మానవులు చెయ్యలేనటువంటి లీలల్ని చేసి మరి ఆ దేవుడు గనక అన్నీ చేశాడు, మనమేం చేయగలము అనుకునేటువంటి మానవులకు ఎలా కష్ట నష్టాల్లో ధర్మంగా ఎలా నడవాలి, తల్లిదండ్రుల ఎడ ఎలా ఉండాలి, మరి సోదరుల ఎడ ఎలా ఉండాలి, భార్యను ఎలా చూడాలి, ప్రజల్ని ఎలా కాపాడాలి, వాళ్ళని ఎలా చూడాలి కన్నబిడ్డలాగా, వాళ్ళ మాటల్ని ఎలా మన్నించాలి అనేటువంటి అన్ని ధర్మాలను ఎక్కడ ఎవరిని ఎలా ఎక్కడ ఎట్లా చూడాలి అనేది చూసి చూపించినటువంటి అవతారం రామావతారం. మరి ఆ రామావతారంలో రాక్షసుల్ని సంహరించాడు. మరి ఆ రాక్షసులు ఎంతోమంది ఋషుల్ని మరి మంచి వాళ్ళని బాధిస్తుంటే వాళ్ళ బాధల్ని తీర్చాడు, వాళ్ళని సంహరించాడు. అందుకని ఆ పరమాత్మని సత్కర్త అన్నారు. శ్రీరామచంద్రుడు ఏ అవతారం ఎత్తినా మరి రాక్షసుల్ని సంహరించటానికి, మరి తన భక్తుల్ని బాధ పెడితే పరమాత్మ అస్సలు సహించడు. కనుక ఏదో ఒక రూపంలో వాళ్లకు ఉన్నటువంటి వరాలను ఇచ్చిన విధంగా వాటికి ఆ వరాలకి భిన్నం లేకుండా వాళ్ళని సంహరించాలి. రాక్షసులందరూ కూడా కఠోర తపస్సులు చేసి భగవంతుని అనుగ్రహం పొంది పిచ్చి వాళ్ళలాగా స్వార్థంతో కోరికలు కోరుకుని ఆ కోరికల బలంతో అహంకారంతో ఇంకా దేవతల్ని, మనుషుల్ని, ఋషుల్ని అందరినీ బాధ పెడుతుంటే పరమాత్మ సహించడు. ముందే చెప్తాడు, నువ్వు స్వార్థానికి వాడి ఎవరినైనా హింసిస్తే ఆ శిక్ష నువ్వే అనుభవిస్తావు,
నిస్వార్థంగా అందరినీ రక్షించడానికి ఈ వరాల్ని వాడితే నువ్వు సుఖంగా ఆనందంగా ఉంటావు, రక్షింపబడతావు అని పరమాత్మ వరం ఇచ్చినప్పుడే అందరికీ చెప్తాడు. అలా మరి వాళ్ళు మితిమీరినప్పుడు వాళ్ళని సంహరించటానికి వాళ్ళకి ఇచ్చిన వరాలకి తగినట్టుగా భిన్నం లేకుండా ఎలా అవతరించాలో అలా అవతరించి వాళ్ళని సంహరించి సజ్జనులందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. కనుక అంతటి మంచి పనులను చేసి మంచి వాళ్ళని రక్షిస్తాడు కనుక ఆయన్ని సత్కర్త అన్నారని మరి శంకరులు చెప్పారు. పరాశర భట్టరు కూడా శంకరుల వారి వ్యాఖ్యనే అనుసరించారు. సత్యసంధుల వారు సత్కర్త అంటే క్లేశములు లేనివాడు, అంటే కష్టాలు లేనివాడు అని, అన్ని పనులకు కర్త అయినటువంటి వాడు, ఎటువంటి పని అయినా ఆయన వహించి చెయ్యగలిగేటువంటి వాడు అని మరి జగత్తుకి కారకుడు గనక ఆయన్ని మరి ఇంకా రాక్షసుల్ని సంహరిస్తాడు కనుక ఆయన్ని సత్కర్త అన్నారని సత్యసంధుల వారు చెప్పారు. అందుకని తపోధనులందరూ కూడా ఓం సత్కర్త అయ నమః అని స్వామికి అంజలి ఘటిస్తూ ఉంటారు. తర్వాత ఇంకొక అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం. సత్కర్త అంటే మంచి పనులను ఇతరులకు చెయ్యటమే సత్కృతి, అంటే మంచి పని చెయ్యటమే సత్కర్త అంటే సత్కృతి. అటువంటి సత్కృతుల్ని చేసేవాడు గనక పరమాత్మని సత్కర్త అన్నారు. మంచి పనులు అంటే ఎదటి వాళ్ళని ఇతరులని సుఖపెట్టి సంతోషపెట్టే పని ఏది చేస్తే అది మంచి పని. చెడు పని అంటే ఇతరులను బాధ పెట్టే పని ఏదున్నా అది చెడ్డ పని. అంటే కొట్టి చంపి తేనే బాధని కాదు, మనోవాక్కాయములు అంటే మూడిటితోనూ కూడా త్రికరణ శుద్ధిగా మంచి పనులు చేయాలి. కానీ ఈ శుద్ధి లేకుండా ఈ త్రికరణాలతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అవి ఎదటి వాళ్ళని బాధ పెడితే అవి చెడ్డ పనులు అవుతాయి, మంచి పనులు అవ్వవు. అటువంటి సమయంలో భగవంతుడు సహించడు, వాళ్ళకి శిక్ష వేస్తాడు. వాళ్ళని మరి మంచి వాళ్ళని బాధిస్తే పరమాత్మ ఒక్కసారి కూడా క్షమించడు. 1-2 సార్లు సహించిన తర్వాత సహించడు, వాళ్ళని శిక్షిస్తాడు. అటువంటి పరమాత్మ సత్కర్త అన్నారు. ప్రతి మానవుడికి కూడా తనకి లేకపోతే తన వాళ్ళకి మంచి జరగాలని, నాకు జరగాలని, నా కుటుంబానికి మంచి జరగాలని కోరుకోవటం అనేది అది ఒక రకమైన స్వార్థంతో కూడుకున్నది. సర్వే జన సుఖినో భవంతు అని మన అందరూ క్షేమంగా ఉండాలి, బాగుండాలి అనేటువంటి కోరిక అది మంచిది. అందరి మంచి ఎప్పుడైతే కోరుతాడో వాడికి మంచి చేస్తాడు భగవంతుడు. ఎవరినైతే హింసించాలని చూస్తాడో ఆ హింసని భరించడు, ఆయన ఎప్పటికైనా వాళ్ళకి శిక్ష వేస్తాడు, సంహరిస్తాడు అని మనకి అనేక రకాలుగా అనేక కథల ద్వారా మనకి తెలియజేశారు. అందుకని ఇతరులకు కూడా మంచిని కోరుకునేటువంటి సద్బుద్ధి ఉండాలి. అది ఉండకపోతే వాడు బాగుపడడు. అలా అందరూ బాగుండాలని కోరుకుంటమే మంచిది, సద్బుద్ధి. దానికి భగవంతుడు అనుగ్రహం ఉంటుంది. అది లేకపోతే మాయ అంటారు. అంటే మాయ ఆవహించి వాళ్ళకి ఉన్న సత్యాన్ని చెయ్యవలసిన పనుల్ని తెలియచెయ్యనివ్వట్లేదు అని అర్థం. మంచిని కోరుకునేటువంటి బుద్ధి భగవత్ స్వరూపం. అంటే ఎవరైతే మంచి భావంతో ఉంటారో అది ఆ మంచి భావమే భగవత్ స్వరూపంగా మనకి
చెప్తున్నారు. మంచి అనేది భగవత్ స్వరూపం, చెడు అనేది అసుర స్వరూపం. అట్లా భగవంతుని స్వరూపం గనక తనకు కానీ ఇతరులకు కానీ మంచిని కోరే వాళ్ళకి అప్రయత్నంగా భగవంతుడి సాన్నిధ్యం లభిస్తుంది. అంతకంటే కావలసింది ఏమీ లేదు. భగవంతుని సాన్నిధ్యాన్ని మించింది ఏమీ లేదు. మంచి కోరుకునే వాళ్ళకి అప్రయత్నంగా, అంటే వాళ్ళు కోరుకోకుండానే భగవంతుడు అనుగ్రహిస్తాడు అని చెప్తున్నారు. కనుక ఆ సత్కర్తానామి అయిన స్వామిని ప్రార్థిస్తూ, స్వామి మంచి బుద్ధిని త్రికరణ శుద్ధిగా చేసేటువంటి సత్కృతుల్ని చేయించి మాకు సద్గతని లభింపచేసి నీ అనుగ్రహంతో నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. సర్వే మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.